యావత్ దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న క్షణాలు రాని వచ్చాయి. శత్రువుల గుండెల్లో పిడుగులు గురిపించే విధంగా ఫ్రాన్స్ నుంచి దుబాయ్ మీదుగా దూసుకున్న 5 రాఫెల్ యుద్ధ విమానాలు భారత గగనతలంలోకి ప్రవేశించాయి. కాసేపట్లోని హర్యానాలోని అంబాలా బేస్ క్యాంప్లో అవి దిగనున్నాయి. ఈ నేపథ్యంలో భారత యుద్ధనౌక ఐఎన్ఎస్ రాఫెల్ జెట్స్కు గ్రాండ్ వెల్కమ్ చెప్పింది. హ్యాపీ ల్యాండింగ్ రేడియో మెసేజ్ పంపింది. మరోవైపు రాఫెల్ జెట్ల ల్యాండింగ్కు అంబాలా ఎయిర్ బేస్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. యుద్ధ విమానాలను ఫోటోలు తీయడం, వీడియోలు తీయడంపై నిషేధం విధించారు. ఆంక్షలను ఉల్లంఘించిన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు. 36 రాఫెల్ జెట్స్కు గాను ఇంకాసేపట్లో అంబాలా ఎయిర్ బేస్లో దిగనున్న తొలి విడత 5 యుద్ధ విమానాల్లో 3 సింగిల్ సీటర్లు, 2 ట్విన్ సీటర్స్. ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ భదౌరియాతో పాటుగా పలువురు భారత సైనికాధికారులు అంబాలా ఎయిర్ బేస్లో ఈ యుద్ధ విమానాలకు స్వాగతం పలుకనున్నారు. Indian Naval Warship Delta 63, welcome to the Indian Ocean. Naval Warship Delta 63, Arrow Leader, many thanks. Most reassuring to have an Indian warship guarding the sea. Arrow Leader Delta 63, may you touch the sky with glory. Happy landings. Delta 63, Arrow Leader, wish you fair winds. Happy hunting over and out. Indian Naval Warship Delta 63, welcome to the Indian Ocean. Naval Warship Delta 63, Arrow Leader, many thanks. Most reassuring to have an Indian warship guarding the sea. Arrow Leader Delta 63, may you touch the sky with glory. Happy landings. Delta 63, Arrow Leader, wish you fair winds. Happy hunting over and out. యావత్ దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న క్షణాలు రాని వచ్చాయి. శత్రువుల గుండెల్లో పిడుగులు గురిపించే విధంగా ఫ్రాన్స్ నుంచి దుబాయ్ మీదుగా దూసుకొస్తున్న 5 రాఫెల్ యుద్ధ విమానాలు భారత గగనతలంలోకి ప్రవేశించాయి. కాసేపట్లో హర్యానాలోని అంబాలా బేస్ క్యాంపులో దిగనున్నాయి. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, మధ్యాహ్నం 3 గంటలకు అంబాలా ఎయిర్పోర్టులో రాఫెల్ యుద్ధ విమానాలు ల్యాండ్ కాబోతున్నాయి. 11 గంటల 30 నిమిషాలకు యూఏఈ నుంచి ఈ రాఫెల్ యుద్ధ విమానాలు బయలుదేరాయి. మొత్తం మొన్న 48 గంటల కిందట ఫ్రాన్స్లోని మ్యారిగ్నాక్ ఎయిర్ బేస్ నుంచి ఇక్కడికి భారత్కు ప్రారంభమై మార్గం మధ్యంలో ఎయిర్ టు ఎయిర్లో కూడా రీఫ్యూయల్ చేసినటువంటి సందర్భం మనం చూసాం. సో మొత్తానికి అత్యంత అధునాతనమైనటువంటి యుద్ధ విమానాల రాకతో భారత వాయుసేన పూర్తిగా బలోపేతమైంది. మొత్తం రక్షణ వ్యవస్థ అంతా కూడా శత్రు దుర్భేద్యంగా మారింది. దీనికి అనేక అత్యాధునికమైనటువంటి విశేషాలు స్పెషల్స్ అన్నీ కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఇది 3000 కిలోమీటర్ల రేంజ్ వరకు కూడా మిస్సైల్స్ను మోసుకెళ్ళి వాటిని ఛేదించగలిగినటువంటి ఒక శక్తి సామర్థ్యం ఉన్నటువంటి ఒక యుద్ధ విమానం. అత్యంత ఖరీదైనటువంటి యుద్ధ విమానంగా దీన్ని చెప్తుంటారు. మొత్తం 59,000 కోట్ల రూపాయలను భారత ప్రభుత్వం దీనికోసం ఖర్చు చేసింది. మొత్తం 36 యుద్ధ విమానాలకు ఆర్డర్ ఇస్తే ప్రస్తుతం 5 యుద్ధ విమానాలు రాబోతున్నాయి. సెకండ్ బ్యాచ్లో మరొక 5 యుద్ధ విమానాలు రాబోతున్నటువంటి పరిస్థితి. సో వీటి రాకతో మొత్తం భారత వాయుసేనకు సంబంధించినటువంటి వ్యవస్థ అంతా కూడా మరింత బలోపేతం అవుతుందని రక్షణ శాఖకు సంబంధించినటువంటి నిపుణులందరూ కూడా అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి. ఇటీవల కాలంలో చైనాతో పెద్ద ఎత్తున సరిహద్దు వివాదం నెలకొన్నటువంటి నేపథ్యంలో చైనాకు ఒక గట్టి హెచ్చరిక సంకేతం చెప్పిన కృషిలో భాగంగా భారత్ ఈరోజు వాటిని యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ ల్యాండ్ చేయబోతుంది. సో ల్యాండ్ చేసిన తర్వాత ఇక్కడ వాటికి సంబంధించినటువంటి ఆపరేషనలైజేషన్ కోసం కొంత సమయం అవసరం. వాటిని మన వాయుసేనలో ఇంక్లూడ్ చేసేందుకు కొంత ఆపరేషనల్ మెయింటెనెన్స్ వీటిని చేయాల్సి ఉంది. దీనికి ఒక 3-4 నెలల సమయం పట్టేటువంటి అవకాశం ఉందని తెలుస్తుంది. ఆ తర్వాత నేరుగా వీటిని మన సరిహద్దు వరకు లేహ్లో ఉన్నటువంటి ఎయిర్ బేస్కు తరలించబోతున్నారు. లేహ్ నుంచి రాఫెల్ యుద్ధ విమానాలకు సంబంధించినటువంటి ఆపరేషన్స్ ప్రారంభించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే చైనా అక్కడ మన భూభాగంలోకి చొచ్చుకు వచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో చైనాకు ఒక గట్టి వార్నింగ్ ఇచ్చేందుకు రాఫెల్ యుద్ధ విమానాల రాక ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే చైనాకు ఒక గట్టి సంకేతాన్ని కూడా ఇండియా ఇచ్చింది. ఖచ్చితంగా భూభాగాన్ని సంరక్షించుకునేటువంటి విషయంలో
తాము ఎక్కడ కూడా వెనకడుగు వేసేటువంటి పరిస్థితి లేదనేటువంటి ఆ హెచ్చరికను ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చారు. సో అందులో భాగంగా మొత్తం రక్షణ వ్యవస్థనంతా కూడా మరింత బలోపేతం చేసుకునే దిశగా ప్రభుత్వం పనిచేస్తుంది. సో ఆ మేరకు మరి కాసేపట్లోనే అత్యంత అధునాతనమైనటువంటి ప్రపంచంలోనే అత్యంత భీకరమైనటువంటి యుద్ధ విమానాలు, శత్రువులను చీల్చి చెండాడేటువంటి ఒక సామర్థ్యం కలిగినటువంటి యుద్ధ విమానాలు మరికొన్ని క్షణాల్లోనే భారత్లో ల్యాండ్ కాబోతున్నాయి. సో ఆ అపురూప క్షణాలన్నిటిని కూడా లైవ్ టెలికాస్ట్ చేసేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు కూడా అక్కడ జరిగినట్లు మనకు తెలుస్తుంది. సో మొత్తానికి ఈ విశేషాలకు సంబంధించి వీటిని రిసీవ్ చేసుకునేందుకు ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ భదూరియా ఇప్పటికే అంబాలా ఎయిర్ బేస్కు చేరుకున్నారు. వీరితో పాటు పలువురు సైనికాధికారులు కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఆ ఏరియాలో అంబోలా ఎయిర్పోర్ట్ ఎయిర్ స్టేషన్కి సంబంధించినటువంటి ఆ ఏరియాలో మొత్తం కూడా 144 సెక్షన్ విధించారు. ఎవరు కూడా ల్యాండ్ అయ్యేటువంటి సంబంధించినటువంటి వాటి పిక్చర్స్ వేటిని కూడా తీసుకోవద్దని ఇప్పటికీ ఆదేశాలు జారీ చేశారు. పోలీసులంతా అక్కడ రక్షణ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఈ రాఫెల్ యుద్ధ విమానాల రాకతో మన రక్షణ వ్యవస్థ అంతా కూడా ఒక శత్రు దుర్భేద్యంగా తయారవుతోంది. మొత్తానికి మిగిలినటువంటి విమానాలన్నీ కూడా మరొక సంవత్సరం లోపల వాటిని డెలివరీ చేసేందుకు ఫ్రాన్స్ ఒప్పుకుంది. సో ఆ మేరకు మిగిలినటువంటి విమానాలు 31 విమానాలు కూడా త్వరలోనే వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అంటే ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ పరంగా ఏ రకమైన అంటే ప్రస్తుతం సామర్థ్యం మరింత పెరిగే అవకాశం ఉంటుందని అనుకోవాలి వీటి రాక ద్వారా? ఖచ్చితంగా ఇప్పుడు ప్రధానంగా భారత్కు చైనా ఒకవైపు ఉంది, పాకిస్తాన్ మరోవైపు. ఈ రెండు దేశాలు కూడా శత్రు దేశాలు. ఈ రెండు దేశాల్లో ప్రతిసారి మనతో సరిహద్దుతో కయ్యానికి కాళ్ళు దూతున్నాయి. సో పాకిస్తాన్కు బుద్ధి చెప్పాలంటే పాకిస్తాన్ వద్ద ఉన్నటువంటి F-16 యుద్ధ విమానాల కంటే అత్యంత అధునాతనమైనటువంటి సామర్థ్యం ఉన్నటువంటి విమానాలు మనకు అవసరం. కాబట్టి భారత ప్రభుత్వం ఈ రాఫెల్ యుద్ధ విమానాలను ఎంచుకుంది. సో ఇప్పుడు ఉన్నటువంటి పాకిస్తాన్ వద్ద ఉన్నటువంటి F-16 యుద్ధ విమానాల కంటే చాలా అత్యంత సామర్థ్యం ఎక్కువ ఉంది. 3000 కిలోమీటర్ల రేంజ్ వరకు కూడా వీటిని ఛేదించగలిగినటువంటి మిసైల్స్ని వేయగలిగేటువంటి ఒక శక్తి సామర్థ్యం ఉంది. పాకిస్తాన్ వద్ద ఉన్నటువంటి F-16 యుద్ధ విమానాలకు రేంజ్ 2000 కిలోమీటర్స్ ఉంటే మన దగ్గర ఉన్నటువంటి విమానాలకు 3000 కిలోమీటర్స్ పైన ఉంది. అట్లాగే చైనా కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్నటువంటి యుద్ధ విమానాలు మన వద్ద ఉన్నటువంటి. సో ఓవరాల్గా చైనా పాకిస్తాన్ కంటే హయ్యెస్ట్ కెపాసిటీ ఉన్నటువంటి యుద్ధ విమానాల రాకతో మన యొక్క రక్షణ వ్యవస్థ మాత్రం మరింత భీకరంగా తయారైందని చెప్పొచ్చు. సో దాని కారణంగా శత్రు దేశాలు మన వైపు కన్నెత్తి చూడాలంటే కూడా భయపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడేటువంటి దిశగా రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. సో అందులో భాగంగానే ఈ యుద్ధ విమానాల కోసం 59,000 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. సో ఇన్నాళ్ల పాటు ఉన్నటువంటి ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వంలోనే దీనికి ఒక ఆర్డర్ ఇచ్చినప్పటికీ ఆ సమయంలో తమ వద్ద నిధులు లేవని ఆ సమయంలో వాటిని ప్రొక్యూర్ చేయలేదు. కానీ ప్రభుత్వం ఖచ్చితంగా దేశ సార్వభౌమాధికారం, ఇంటిగ్రిటీ, బార్డర్స్ను కాపాడడం అనేది ఒక అత్యున్నతమైనటువంటి లక్ష్యం. కాబట్టి ఆ మేరకు పెద్ద ఎత్తున నిధులన్నిటిని కూడా ఖర్చు పెట్టి వాటికి సంబంధించినటువంటి ఇమ్మీడియట్గా వాటిని ప్రొక్యూర్ చేస్తూ వాటిని ఈరోజు మరి 1 గంటలో అంబాలా ఎయిర్ స్టేషన్లో ఎయిర్ బేస్లో ల్యాండ్ కాబోతున్నటువంటి ఒక మధురమైనటువంటి ఒక క్షణాలు మనకు కాసేపట్లో కనబడబోతున్నాయి. అట్లాగే వెంకటేష్, అసలు అంబాలాలోనే ఎందుకు ల్యాండ్ చేస్తున్నారు? దీనికి ఏమన్నా ప్రత్యేకత ఉందా? అంబాలాకి ఏమన్నా ప్రత్యేకత ఉందా ఈ విషయంలో ఇక్కడ? వెంకటేష్, రైట్, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. శక్తివంతమైన ఆయుధాలను మోసుకెళ్లే సామర్థ్యం రాఫెల్ జెట్లకుంది. గాల్లో నుంచి గాల్లోకి ప్రయోగించగలిగే మెటియార్, స్కాల్ప్ క్షిపణులను ఇది తీసుకెళ్లగలదు. క్షిపణి వ్యవస్థలతో పాటుగా ఈ జెట్స్లో భారత్ కోరిన విధంగా ఇజ్రాయిలీ హెల్మెట్ మౌంటెడ్ డిస్ప్లే, రాడార్ వార్నింగ్ రిసీవర్స్, లో బ్యాండ్ జామర్లు, 10 గంటల ఫ్లైట్ డేటా రికార్డింగ్, ఇన్ఫ్రారెడ్ సెర్చ్, ట్రాకింగ్ సిస్టమ్స్ వంటి అదనపు ఏర్పాట్లు కూడా ఈ రాఫెల్ జెట్ ఫైటర్స్లో ఉన్నాయి. మొత్తం భారత్కు వచ్చే 36 రాఫెల్ విమానాల్లో 30 యుద్ధ విమానాలు ఉన్నాయి. 6 శిక్షణ విమానాలు, 2 సీట్లుండేవి. వీటిల్లో ఈ తేడా తప్పించి రెండిటికి సామర్థ్యం మాత్రం ఒక్కటే. Many thanks. Most reassuring to have an Indian warship guarding the sea. Arrow leader.
Delta 6-3. May you ఒక స్క్వాడ్రన్ రాఫెల్ జెట్లను అంబాలా ఎయిర్ బేస్లో, మరో స్క్వాడ్రన్ బెంగాల్లోని హసిమారా బేస్లో ఉంచనున్నారు. వీటి పరిరక్షణ, నిర్వహణ ఏర్పాట్లకు ఐఏఎఫ్ 400 కోట్ల రూపాయలు వెచ్చించింది. చైనాతో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో తూర్పు లద్దాఖ్ సెక్టార్లోని వాస్తవ నియంత్రణ రేఖ ఎల్ఓసి వెంబడి భారత్ సన్నద్ధత సామర్థ్యాన్ని పెంచేందుకు ఈ రాఫెల్స్ను మోహరింపజేస్తారు. ప్రతిష్టాత్మక రాఫెల్ యుద్ధ విమానాన్ని నడిపిన తొలి భారతీయ పైలట్గా ఎయిర్ కమాండర్ హిలాల్ అహ్మద్ రాథోడ్ చరిత్ర సృష్టించారు. కాశ్మీర్కు చెందిన ఈయన ఫ్రాన్స్ నుంచి వస్తున్న తొలి బ్యాచ్ రాఫెల్ యుద్ధ విమానాన్ని నడిపే అరుదైన అవకాశాన్ని పొందారు. భారతీయ అవసరాలకు అనుగుణంగా రాఫెల్ను మార్చే ప్రక్రియలో కూడా హిలాల్ అహ్మద్ రాథోడ్ పాలుపంచుకున్నారు. భారత వైమానిక దళ అధికారిగా మిరేజ్ 2000, MiG-21, కిరణ్ యుద్ధ విమానాలపై 3000 ఫ్లయింగ్ అవర్స్ను విజయవంతంగా ప్రమాదరహితంగా ముగించిన చరిత్ర హిలాల్ అహ్మద్ రాథోడ్కుంది. ప్రపంచంలోని అత్యుత్తమ ఫ్లయింగ్ ఆఫీసర్గా ఘనత సాధించారు రాథోడ్. దక్షిణ కాశ్మీర్లోని అనంతనాగ్లో హిలాల్ జన్మించారు. ఆయన తండ్రి మహమ్మద్ అబ్దుల్లా రాథోడ్ జమ్మూ కాశ్మీర్ పోలీస్ విభాగంలో డీఎస్పీగా పనిచేశారు. తన కెరీర్లో హిలాల్ అహ్మద్ రాథోడ్ వాయుసేన మెడల్, విశిష్ట సేవా మెడల్ సాధించారు. Delta 6-3. Welcome to the Indian Ocean. Naval warship Delta 6-3, Arrow Leader, many thanks. Most reassuring to have an Indian warship guarding the sea. Arrow Leader, Delta 6-3. May you touch the sky with glory. Happy landings. Delta 6-3, Arrow Leader, wish you fair winds. Happy hunting over and out. Indian Naval Warship Delta 6-3. Welcome to the Indian Ocean. Naval Warship Delta 6-3, Arrow Leader, many thanks. Most reassuring to have an Indian warship guarding the sea. రైట్, చూస్తున్నాం. యావత్ దేశం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న క్షణాలు రాని వచ్చాయి. శత్రువుల గుండెల్లో పిడుగులు కురిపించే విధంగా ఫ్రాన్స్ నుంచి దుబాయ్ మీదుగా దూసుకొస్తున్న 5 రాఫెల్ యుద్ధ విమానాలు భారత గగనతలంలోకి ప్రవేశించాయి. హర్యానాలోని అంబాలా బేస్ క్యాంపులో దిగాయి. ఈ నేపథ్యంలోనే భారత యుద్ధ నౌక ఐఎన్ఎస్ రాఫెల్ జెట్స్కు గ్రాండ్ వెల్కమ్ కూడా చెప్పింది. హ్యాపీ ల్యాండింగ్ రేడియో మెసేజ్ కూడా పంపించింది. మరోవైపు రాఫెల్ జెట్ల ల్యాండింగ్కు అంబాలా ఎయిర్ బేస్లో ఇప్పటికే కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. యుద్ధ విమానాలను ఫోటోలు తీయడం కానీ వీడియోలు తీయడం మీద నిషేధం విధించారు. ఈ ఆంక్షలు ఉల్లంఘించిన వారిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు. 36 రాఫెల్ జెట్స్కు గాను తొలి విడత 5 యుద్ధ విమానాల్లో 3 సింగిల్ సీటర్స్ ఉన్నాయి, 2 ట్విన్ సీటర్స్. ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ భదౌరియాతో పాటుగా పలువురు భారత సైనికాధికారులు అంబాలా ఎయిర్ బేస్లో యుద్ధ విమానాలకు స్వాగతం పలికారు. Naval warship Delta 6-3, Arrow Leader, many thanks. Most reassuring to have an Indian warship guarding the sea. Arrow Leader, Delta 6-3. May you touch the sky with glory. Happy landings. Delta 6-3, Arrow Leader, wish you fair winds. Happy hunting over and out. వీటి సామర్థ్యం గురించి ఒక్కసారి చూస్తే శక్తివంతమైన ఆయుధాలను మోసుకెళ్లే సామర్థ్యం రాఫెల్ జెట్లకుంది. గాల్లో నుంచి గాల్లోకి ప్రయోగించగలిగే మోటియార్ స్కాల్స్ క్షిపణులను ఇది మోసుకెళ్లగలదు. క్షిపణి వ్యవస్థలతో పాటుగా ఈ జెట్స్లో భారత్ కోరిన విధంగా ఇజ్రాయిలీ హెల్మెట్ మౌంటెడ్ డిస్ప్లే, రాడార్ వార్నింగ్ రిసీవర్స్, లో బ్యాండ్ జామర్లు, 10 గంటల ఫ్లైట్ డేటా రికార్డింగ్,
ఇన్ఫ్రారెడ్ సెర్చ్, ట్రాకింగ్ సిస్టమ్స్ ఇలాంటి అదనపు ఏర్పాట్లు ఇందులో ఉన్నాయి. మొత్తం భారత్కు వచ్చే 36 రాఫెల్ యుద్ధ విమానాల్లో 30 యుద్ధ విమానాలు ఉన్నాయి, 6 శిక్షణ విమానాలు ఉన్నాయి. దీంట్లో 2 సీట్లు ఉంటాయి. వీటిల్లో ఈ తేడా తప్పించి రెండింటి సామర్థ్యం కూడా పూర్తిగా ఒక్కటే. Many thanks. Most reassuring to have an Indian warship guarding the sea. Arrow Leader, Delta 6-3. May you touch the sky with glory. Happy landings. Delta 6-3, Arrow Leader, wish you fair winds. Happy hunting over and out. Indian Naval Warship, Delta 6-3. Welcome to the Indian Ocean. Naval warship Delta 6-3, Arrow Leader, many thanks. Most reassuring to have an Indian warship guarding the sea. Arrow Leader, Delta 6-3. May you touch the sky with glory. Happy landings. Delta 6-3, Arrow Leader, wish you fair winds. రైట్, ఫస్ట్ స్క్వాడ్రన్ రాఫెల్ జెట్లను అంబారా ఎయిర్ బేస్లో, మరో స్క్వాడ్రన్ బెంగాల్లోని హసిమరా బేస్లో ఉంచనున్నారు. వీటి పరిరక్షణ, నిర్వహణ ఏర్పాట్లకు ఐఏఎఫ్ 400 కోట్ల రూపాయలు వెచ్చించింది. చైనాతో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో తూర్పు లద్దాఖ్ సెక్టార్లోని వాస్తవాధీన రేఖ వెంబడి భారత్ సన్నద్ధత సామర్థ్యాన్ని పెంచేందుకు ఈ రాఫెల్స్ను మోహరింపజేస్తారు. Arrow Leader, many thanks. Most reassuring to have an Indian warship guarding the sea. Arrow Leader, Delta 6-3. May you touch the sky with glory. Happy landings. Delta 6-3, Arrow Leader, wish you fair winds. Happy hunting over and out. ప్రతిష్టాత్మక రాఫెల్ యుద్ధ విమానాన్ని నడిపిన తొలి భారతీయ పైలట్గా ఎయిర్ కమాండర్ హిలాల్ అహ్మద్ రాథోడ్ చరిత్ర సృష్టించారు. కాశ్మీర్కు చెందిన ఈయన ఫ్రాన్స్ నుంచి వస్తున్న తొలి బ్యాచ్ రాఫెల్ యుద్ధ విమానాన్ని నడిపే అరుదైన అవకాశం పొందారు. భారతీయ అవసరాలకు అనుగుణంగా ఈ రాఫెల్ను మార్చే ప్రక్రియలో కూడా హిలాల్ అహ్మద్ రాథోడ్ పాలు పంచుకున్నారు. భారత వైమానిక దళ అధికారిగా మిరాజ్ 2000, MiG-21, కిరణ్ యుద్ధ విమానాలపై 3000 ఫ్లయింగ్ అవర్స్ను విజయవంతంగా, ప్రమాద రహితంగా ముగించిన చరిత్ర హిలాల్ అహ్మద్ రాథోడ్కుంది. ప్రపంచంలోని అత్యుత్తమ ఫ్లయింగ్ ఆఫీసర్గా ఘనత సాధించారు రాథోడ్. దక్షిణ కాశ్మీర్లోని అనంతనాగ్లో హిలాల్ జన్మించారు. ఆయన తండ్రి మెహమూద్ అబ్దుల్లా రాథోడ్ జమ్మూ కాశ్మీర్ పోలీస్ విభాగంలో డీఎస్పీగా పనిచేశారు. తన కెరీర్లో హిలాల్ అహ్మద్ రాథోడ్ వాయుసేన మెడల్, విశిష్ట సేవా మెడల్ సాధించారు. రైట్, మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ అందిస్తారు. ఇస్మాయిల్, చెప్పండి. రాఫెల్ యుద్ధ విమానాలు భారత గగనతలంలోకి ప్రవేశించాయి. మరి కాసేపట్లో ఢిల్లీలోని అంబాలాలో ఉన్నటువంటి ఎయిర్ బేస్లో అవి ల్యాండ్ కాబోతున్నాయి. ఇప్పటికే రాజ్నాథ్ సింగ్ ఒక ట్వీట్ చేశారు. ద బర్డ్స్ అరైవ్డ్ ఇన్ టు ద ఇండియన్ ఎయిర్ స్పేస్ అనేటువంటి ఒక ట్వీట్ కూడా ఆయన చేశారు. భాగోద్వేగమైనటువంటి సిచ్యువేషన్. ముఖ్యంగా కేవలం వాయుసేనకు మాత్రమే కాదు, భారతదేశం మొత్తం ఒక విధంగా గర్వించదగినటువంటి పరిణామము. రాఫెల్ కోసం చాలా రోజుల నుంచి వాయుసేన ఎదురు చూస్తుంది. ఒక విధంగా బీస్ట్ అండ్ బ్యూటీ, అంటే అందంతో పాటు టీవీ, అదేవిధంగా చాలా అద్భుతమైనటువంటి యుద్ధ పటిమ కలిగినటువంటి యుద్ధ విమానాలు ఇవి. వీటిని ఇండియాకు ఎప్పుడు తీసుకొస్తారనేటువంటిది డిస్కషన్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు అవి ఢిల్లీలోని అంబాలా ఎయిర్ బేస్లో ల్యాండ్ కాబోతున్నాయి. ఈ మొత్తం 5 యుద్ధ విమానాలకు 2 సుఖోయ్ యుద్ధ విమానాలు ఎస్కార్ట్గా వస్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూడొచ్చు. దీన్ని ఇప్పటికే డిఫెన్స్ మినిస్ట్రీ కూడా ఇప్పటికే ట్వీట్ చేయడం జరిగింది. 5 యుద్ధ విమానాలు భారత గగనతలంలోకి వచ్చినటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. మరి కాసేపట్లో అంటే 2 నుంచి 2 గంటల 30 నిమిషాల మధ్య సమయంలో అంబాలాలో ఇవి ల్యాండ్ అవుతాయి అనేటువంటిది అధికారికంగా ఇచ్చినటువంటి టైం. ఇప్పటికే యుద్ధ నౌకలతో ఇవి ఏదైతే హిందూ మహాసముద్రంలో ఉన్నటువంటి INS యుద్ధ నౌకతో ఇవి కాంటాక్ట్ అయ్యాయి. దానికి సంబంధించినటువంటి ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. ఇవి గుజరాత్ అంటే UAE నుంచి స్టార్ట్ అయిన తర్వాత గుజరాత్ ప్రాంతంలో ఇవి భారత గగనతలంలోకి ప్రవేశించాయి. అక్కడి నుంచి ఢిల్లీ వైపు
కొనసాగుతున్నటువంటి ఏ క్షణంలోనైనా ఇవి ఢిల్లీలోని అంబాలాల ఎయిర్ బేస్లో ల్యాండ్ అయ్యేటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. రఫేల్కి సంబంధించి రఫేల్ను పూర్తిగా ఫ్రాన్స్ టెక్నాలజీతో దీన్ని తయారు చేసిన తర్వాత దీనికి సంబంధించి కొన్ని కస్టమైజ్డ్ చేంజెస్ కూడా దీనిలో చేయడం జరిగింది. భారత్కు సంబంధించి కొంత దీంట్లో కావాల్సినటువంటి మార్పులు చేయాలని తర్వాత కూడా దీనిలో కొన్ని మార్పులు చేయడం జరిగింది. ప్రస్తుతం మొదటి బ్యాచ్గా ఈ 5 యుద్ధ విమానాలు వస్తున్నాయి. ఇందులో 2 సీటర్స్తో పాటు సింగిల్ సీటర్ కూడా ఉంది. ఇవి దీనికి సంబంధించినటువంటి ఆయుధ సంపత్తి కావచ్చు, దీనికి సంబంధించిన మిసైల్స్ కావచ్చు, మిగిలిన ఏదైతే ట్రైనింగ్ పర్పస్ కావచ్చు ఇప్పటికే పూర్తయింది. దేశంలోనే అత్యుత్తమైనటువంటి పైలట్లను రఫేల్ను డెలివరీ చేసేందుకు భారతదేశం ఇక్కడ నుంచి ఫ్రాన్స్కు పంపించడం జరిగింది. వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు ఇవి వస్తున్నాయి. మనం చూడొచ్చు ఆ దృశ్యం ఏదైతే రాజ్నాథ్ సింగ్ ట్వీట్ చేసినట్టు ద బర్డ్స్ అరైవ్డ్ ఇన్ టు ఇండియన్ ఎయిర్ స్పేస్ అనేటువంటి మాట మనం చూస్తే నిజంగానే ఎంత ఉత్కంఠ ఉంది అనేటువంటిది మనం ఈ దృశ్యాన్ని చూస్తే అర్థమవుతుంది. అట్లాగే భారత వైమానిక దళం దాదాపు 2 దశాబ్దాల తర్వాత భారత్ ఈ మల్టీ రోల్ సంబంధించి ఈ ఫైటర్స్ని భారత్ గగనతలంలోకి వచ్చిన ఈ రోజున మనం పర్చేస్ చేయడం కానీ ఇక్కడికి రావడం కానీ జరుగుతుంది. ఏ రకంగా చూడవచ్చు, ఇప్పటికే మనకి మిరాజ్ లాంటివి ఉన్నాయి, MiG-20 లాంటివి ఉన్నాయి. సో ఇలాంటి వాటికి మరింత అదనపు బలం చేకూర్చే రకంగా ఈ ఫైటర్స్ మనం చూడొచ్చా? డెఫినెట్గా రఫేల్కి సంబంధించి ఇది వాయుసేనను నెక్స్ట్ జనరేషన్ లెవెల్కి తీసుకెళ్తుంది అనేటువంటిది ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా చైనాతో కంపేర్ చేస్తే జంగ్డు 11, జంగ్డు 27 లాంటి అత్యధికమైనటువంటి ఫైటర్ జెట్స్ చైనా దగ్గర ఉన్నాయి. బట్ భారత్ దగ్గర ఉన్న ఇప్పుడు రఫేల్ రావడం ద్వారా మనం చైనాకు సంబంధించినటువంటి చైనా వాయుసేనను ధీటుగా ఎదుర్కొనేటువంటి ఒక సత్తా మన దగ్గరికి వచ్చింది. డెఫినెట్గా భారత వాయుసేనకు సంబంధించి లాస్ట్ 2 డెకేడ్స్లో అంటే 2 దశాబ్దాల్లో జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రగతిగా దీన్ని మనం చూడాలి. ఎందుకంటే మనం దీన్ని ఇంపోర్ట్ చేసుకున్నప్పటికీ, ఫ్రాన్స్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నప్పటికీ దీంట్లో కొన్ని డెవలప్మెంట్స్ కూడా చేయడం జరిగింది. ఫ్రాన్స్లో ఉన్నటువంటి ఏదైతే దసావ్ కంపెనీ ద్వారా మనం దీన్ని తీసుకున్నాము. దీంట్లో రఫేల్ ఫ్రాన్స్లో వాడుతున్నటువంటి రఫేల్, అదేవిధంగా ఇప్పుడు మనం ఇంపోర్ట్ చేసుకున్నటువంటి రఫేల్కు కొంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ కూడా యాడ్ చేయడం జరిగింది. బట్ భారత్లో ఇప్పటివరకు మనం చూస్తే మిగ్, అదేవిధంగా సుఖోయ్, మరేజ్ లాంటివి మనం వాడుతున్నటువంటి యుద్ధ విమానాలు ఉన్నాయి. బట్ ఇప్పుడు రఫేల్ అనేటువంటిది డెఫినెట్గా ఇది నెక్స్ట్ లెవెల్ వరకు తీసుకెళ్తుంది. ముఖ్యంగా ఎయిర్ ఫ్యూయలింగ్ కావచ్చు, అదేవిధంగా మిసైల్ లాంచ్ సిస్టమ్ కావచ్చు, ఇవన్నీ కూడా గతంలో మనం వాడుతున్నటువంటి టెక్నాలజీ కంటే కూడా చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్. కాబట్టి చాలామంది ఎవరైతే డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ ఉన్నారో, అదేవిధంగా చాలా కాలం నుంచి ఫైటర్ జెట్స్ని పరిశీలిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. భారత్కి సంబంధించి భారత వాయుసేనకు ఇదొక డెఫినెట్గా భారత వాయుసేన అమ్ముల పెదిలో ఇదొక పెద్ద వెపన్ కాబోతుంది. ఇప్పటికీ మనం గత ఎక్స్పీరియన్స్ని చూసుకుంటే కార్గిల్ తర్వాత మనం ఎక్కడ కూడా అంటే వాయుసేనను ఉపయోగించినటువంటి దాఖలాలు లేవు. బట్ వచ్చేటువంటి కాలంలో ఛాలెంజెస్ ఉన్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా చైనా నుంచి గత కొన్ని నెలలుగా మనం ఫేస్ చేస్తున్నటువంటి ఛాలెంజెస్ కావచ్చు, చైనా నుంచి సంఘర్షణ కావచ్చు నేపథ్యంలో చైనాతో కంపేర్ చేస్తే భారత వాయుసేన కొంత వెనుకబడింది అనేటువంటి చర్చల నేపథ్యంలో ఇప్పుడు రఫేల్ రావడం ద్వారా డెఫినెట్గా మనం చైనాకు ధీటుగా నిలబడగలుగుతాం. చైనాకు సంబంధించినటువంటి జెంగ్డు కావచ్చు, జీ అనేటువంటి 2 యుద్ధ విమానాలు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్స్, దానికి ధీటుగా ఇప్పుడు రాఫేల్ ఉండబోతుంది. కాబట్టి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేటువంటిది ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతోంది రఫేల్ అడిషన్ తర్వాత అనేటువంటిది ప్రతి ఒక్కరు చెప్తున్నటువంటి మాట. అట్లాగే ఇక్కడ ఇస్మాయిల్ 60,000 కోట్ల రూపాయలకి సంబంధించి ఒక రక్షణ ఒప్పందం భారత్కి ఫ్రాన్స్కి మధ్య జరిగింది. సో దేశ చరిత్రలోనే ఇది చాలా అతిపెద్ద డీల్. సో ఏదైతే ఈ డీల్కి సంబంధించి ఎవరైతే కీలక పాత్ర పోషించారో భదౌరియా, సో ఐఏఎస్ చీఫ్ మార్షల్, సో ఆయనే ఇవాళ దానికి మొత్తం స్వాగతం పలకటం, ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు దీన్ని? నిన్న ఏదైతే ఈ మొత్తం ఫైటర్ జెట్స్ అక్కడ నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు ఆయన ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ మన పైలట్స్ దీన్ని చూసిన తర్వాత, దీన్ని వాళ్ళు టెస్ట్ చేసిన తర్వాత చాలా స్విఫ్ట్గా ఉంది, అంటే ఈజీగా దీన్ని మనం అడాప్ట్ చేసుకోవచ్చు, దాని టెక్నాలజీ కావచ్చు, లేకుంటే దాని స్పీడ్ అన్నీ కూడా ఈజీగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన పైలట్స్ అడాప్ట్ చేసుకునేటువంటి విధంగా ఉంది. ఎట్ ద సేమ్ టైం దీని డీల్ గురించి మాట్లాడినప్పుడు చాలా వివాదాలు జరిగాయి. బట్ వివాదాలు జరిగినప్పటికీ ఎవరు రఫేల్కి సంబంధించినటువంటి దాని క్యాపబిలిటీస్ మీద కావచ్చు, ఆ రఫేల్కి సంబంధించినటువంటి అడ్వాన్స్మెంట్ మీద ఎవరు డిస్కషన్ చేయలేదు. ఆ డీల్ మీద కొన్ని వివాదాలు జరిగినప్పటికీ డెఫినెట్గా ప్రతి ఒక్కరూ యాక్సెప్ట్ చేసింది రఫేల్ అనేటువంటిది ఇప్పటి వరకు భారతదేశంలో మనం ఏదైతే వాయుసేనలో ఉపయోగిస్తున్నటువంటి ఫైటర్ జెట్స్ కంటే చాలా అడ్వాన్స్ అయినటువంటిది. అది మన భారతదేశానికి రావడం ద్వారా డెఫినెట్గా ముఖ్యంగా ఎయిర్ ఫోర్స్ అనేటువంటిది మరింత స్ట్రెంథన్ అవుతుంది అనేటువంటిది ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేశారు. సో 60,000 కోట్ల డీల్కి సంబంధించినటువంటి డిస్కషన్ జరిగినప్పుడు ముఖ్యంగా యూపీఏ హ్యాంలో జరిగినటువంటి డీల్ తర్వాత దాన్ని మారుస్తూ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి డీల్
డీల్, దీనికి సంబంధించి చాలా పొలిటికల్ వివాదాలు కూడా జరిగాయి. బట్ ఎయిర్ ఫోర్స్ చాలా స్ట్రాంగ్గా ఆర్గ్యూ చేసింది రఫేల్ అనేటువంటిది చాలా అవసరము, ముఖ్యంగా మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అవసరాలకు తగ్గట్టుగా ఇందులో ముఖ్యంగా ఏదైతే మిసైల్ లాంచ్ గైడెడ్ సిస్టమ్ కావచ్చు, అదేవిధంగా ఎయిర్ ఫ్యూలింగ్ కావచ్చు, ఇవి రెండు అనేటువంటివి దీంట్లో ఉన్నటువంటి చాలా పెద్ద అడ్వాంటేజెస్. దీంతోపాటు రఫేల్ కంపెనీ డెవలప్ చేసినటువంటి చాలా ఏవైతే మిసైల్స్ ఉన్నాయో దానికి సంబంధించి కూడా ఏదైతే లేజర్ గైడెడ్, అదేవిధంగా టెంపరేచర్తో అది చేస్తూ వెళ్ళేటువంటి కొన్ని ఏవైతే మిసైల్స్ ఉన్నాయో దీనికి సంబంధించి కూడా డెలివరీ జరగనుంది. కాబట్టి కేవలం ఒక రఫేల్ను యుద్ధ విమానంగా కాకుండా ఒక ఆయుధాలకు సంబంధించినటువంటి నెక్స్ట్ లెవెల్ ఒక డీల్గానే దీన్ని ప్రతి ఒక్కరు చూస్తున్నారు. కాబట్టి ఈరోజు మరికోసేపట్లో ఏదైతే ల్యాండ్ కాబోతుందో ఆ తర్వాత నెక్స్ట్ బ్యాచ్ కూడా రాబోతుంది. మొత్తంగా ఒక్కొక్క దాన్ని రీప్లేస్ చేస్తూ పూర్తిగా రఫేల్ను ఇప్పటివరకైతే వచ్చేటువంటి రఫేల్ను కమిషన్ చేయబోతున్నారు ఎయిర్ ఫోర్స్లోకి. సో వచ్చేటువంటి కొన్ని దశాబ్దాల కాలంలో రఫేల్ అనేటువంటిది భారత గగనతలానికి ఒక కోటలాగా కాపలా కాయబోతుంది అనేటువంటిది ప్రతి ఒక్కరు చెప్తున్నటువంటి మాట. రైట్, థ్యాంక్ యూ ఇస్మాయిల్. రైట్, మనతో